గురుజీ మార్కాపురం నుంచి స్వాతి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి స్వాతి గారు. నమస్తే మేడం గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అది మా ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఎవరో ఒకరి గురించి అడగచ్చండి. ఓకే, ఓకేనండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుంటారు? అంటే మా అక్క గురించి అండి. మా రెండో అక్కకి అంటే ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయా, లేదంటే వచ్చిన సంబంధాలు వెళ్ళిపోతున్నాయండి? సరేనండి, అక్క పేరు నక్షత్రం చెప్పండి. అక్క పేరు అంటే సుమతి అండి. 25 ఎలా ఉంటుంది మేడం? సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. గురూజీ మీ బాబాకి కోట అదే శరణం గురూజీ. అదే మా ఆశీస్సులు తల్లి. గురూజీ నమస్తే గురూజీ. మీతో మాట్లాడి మీకు చెయ్యిలు కలు వణికిపోతున్నాయి. చాలా రోజులకి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నామండి. సరే తల్లి, ఈరోజు కాల్ కలిసింది. ఏంటి నీ ఆనందం? చాలా ఆకాశం ఎత్త ఆనందపడుతున్నావు. గురూజీ మా ఇంట్లో చాలా ప్రాబ్లం గురూజీ. ఎంత అమౌంట్ తెచ్చినా అమౌంట్ కూడా ఇంట్లో ఉండట్లేదు గురూజీ. ఎందుకు ఉండట్లేదు? ఎందుకంటే ఏమో తెలియట్లేదు గురూజీ. అదే అంటే మేము ముగ్గురు అక్క చెల్లెలు గురూజీ. మా అన్నయ్య జాబ్ చేస్తున్నాడు కానీ అదే మా అన్నయ్య వల్ల నెక్స్ట్ ఏంటంటే ఇంకొక అక్క ఉందంటే తనకి లవ్ మ్యారేజ్ అయ్యి ఇంకో ఊరు ఇచ్చాం గురూజీ. నేను మా చిన్నక్క ఉన్నాము. మా అమ్మ ఎక్కువగా మా ఇద్దరు గురించి బెంగ పడుతుంది. ఎలా చేయాలి ఏంటనేసి చాలా పెద్ద ఫ్యామిలీ గురూజీ మాది. అయ్యో పరమేశ్వరా. నేను మా చిన్నక్క ఉన్నామని చెప్పేసి మా అమ్మ ఎక్కువగా బాధపడుతుంటది. మా చిన్నక్క గురించి ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయా, కళ్యాణ్ రాత ఉందో లేదో చూడండి గురూజీ. ఏం చదువుకోని చిన్నక్క? చిన్నక్క అంటే డిగ్రీ కంప్లీటెడ్ సార్. ప్రెసెంట్ ఖాళీగా ఉందని చెప్పేసి ఇక్కడ హాస్పిటల్ ప్రైవేట్ గా చేస్తుంది. ఏం పని చేస్తుంది అక్కడ? ఇక్కడ ఫార్మసీలో పని చేస్తుంది సార్, మందుల షాప్ లో గురూజీ. జన్మజాతకం జ్యేష్ఠపుత్రుడు, తూర్పు దిశ నుంచే వస్తాడు. ప్రాబ్లం లేని తల్లి. నెక్స్ట్ ఇయర్ పెళ్ళైపోతుంది. కంగారు పడకండి. మీకు ఇంక అన్ని శుభ రోజులు మంచి రోజులు వచ్చాయి అనుకోండి, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి సరేనా? రోజు ఇంట్లో పసుపు చిన్నగా ఒక ముద్ద పసుపు ముద్ద చేసి దానికి తమలపాకు పైన పెట్టి దానికి కాస్త కుంకుమ పెట్టి అది జ్యేష్ఠాదేవి అనుకుంటూ మహాలక్ష్మికి పూజ చేసినట్టే దానికి పూజ చేసి మా ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోవాలి అని చెప్పి పూజ చేయండి. మళ్ళీ సాయంత్రం దాన్ని సూర్యుడు అస్తమించకముందే దాన్ని నీళ్ళలో కలిపేసి ఇల్లంతా నీళ్లు ప్రోక్షణ చేసి మీరు తీసుకెళ్ళి బయట చెట్టుకి పోసేయాలి. అలా రోజును ఒక 108 రోజులు చేయండి. తర్వాత ప్రతి శుక్రవారం ఒక అరటిపండో లేదా ఏదైనా దినుసులో మీ ఇంటికి దృష్టి తీసి గోమాతకి తినబెట్టి 5 ప్రదక్షిణలు వేయమని చెప్పండి. సాయంత్రం ఇంట్లో 2 దీపాలు వెలిగించి దారిద్ర దహన శివస్తోత్రం ఇంట్లో ఎవరినో చదువుమంటూ ఉండండి. దారిద్ర్యం దూరం అవుతుంది తల్లి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.